సో, మోకాళ్ళ నొప్పులు. ప్రతి ఇంట్లో ఉండే సమస్య. మళ్ళీ దానికి నైట్‌మేర్ ఏంటంటే ఆపరేషన్. కొంచెం వయసు పైబడ్డ వాళ్ళు అది చేయించుకోవాలన్నా, వద్దు అనుకోవాలన్నా వాళ్ళకది ఇంకా ఒక పెద్ద పెయిన్. అదే పెద్ద పెయిన్. సో, ఏం చెప్తారు సార్ దాని గురించి? గమనించింది ఏంటంటే 1985 తర్వాత హ్మ్. 1990, 1985 సర్జికల్ ఎరా స్టార్ట్ అయింది ట్రీట్మెంట్స్ అలోపతిలో. ఓకే. సర్జికల్ ఎరా. సర్జికల్ ఎరా అంటే ఎక్కువ ట్రీట్మెంట్స్ 85కి ముందు టాబ్లెట్స్‌తో దీన్ని కంట్రోల్ చేసేవి సర్జికల్‌గా మారిపోయాయి. అంటే దీంట్లో ముఖ్యంగా దీర్ఘకాల నొప్పులు. హ్మ్. అంటే డీజనరేటివ్ కండిషన్స్‌తో మోకాళ్ళ నొప్పులు గానీ, జాయింట్స్ వేరే జాయింట్స్ ఏవన్నా గానీ, స్పైన్ పెయిన్ గానీ, ఇవన్నీ జబ్బులు కాదు. హ్మ్. ఈ దీర్ఘకాలపు అరుగుదలతో వచ్చే నొప్పులకి ఆ 80ల్లోంచి కూడా ఆపరేషన్స్ మొదలయ్యాయి. మోకాళ్ళ ఆపరేషను, షోల్డర్ ఆపరేషను, స్పైన్ ఆపరేషను, యాంకిల్ ఆపరేషను, హిప్ జాయింట్ ఆపరేషన్. అంతకుముందు లేవు. కరెక్టే. అంతకుముందు మామూలుగా ఏదో టాబ్లెట్స్ వాడుకుంటూ లేదంటే ట్రాక్షన్‌లని అవి ఇవి పెట్టి చేస్తున్నారు. హ్మ్. ఈ ఈ ఎందుకొచ్చింది? అంటే సర్జికల్ ఎరా ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అది. ఎందుకు? ఇప్పుడు మోకాలు ఆపరేషన్ చేయాలి. మోకాలు కొయ్యాలి, బోన్స్ తీయాలి, మెటల్స్ పెట్టాలి. మెటల్ అనేది ఇంప్లాంట్. అవును. దాన్ని అతికించాలి. హ్మ్. సో, ఇటువంటి అదొక పెద్ద ఇండస్ట్రీ అది. హ్మ్. ఇది ఆ స్టీల్ ఇండస్ట్రీ అన్నమాట. ప్లాటినం అని, తర్వాత టైటానియం అని అట్లా. సో, దాన్ని ప్రమోషన్ చేశారు. 2017లో ఎప్పుడైతే ఇపియాన్‌లో ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్‌ని హ్మ్. ఆపరేషన్ లేని ట్రీట్మెంట్‌ని తీసుకొచ్చారు.